ఛానల్. ఈ రోజు మీలో ఎంతమందికి సంజన బాగా నచ్చింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికి నచ్చలేదా ఏంటి? బిగ్ బాస్‌కి మాత్రం సూపర్‌గా నచ్చుతది. ఈ వారం మాత్రం ఎలిమినేషన్‌లో ఉండదు. చూసుకోండి సంజన. నచ్చుతది. మీకెంతమందికి నచ్చిందన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకెంత నచ్చిందన్నది మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే తెలిసుంటది. లైవ్ చూసినోళ్ళకి ఇంకా బాగా నచ్చుతదావిడ. అలా ఉంది అసల. సొల్లు చెప్తానే ఉంది సొల్లు. అస్సలు క్వెషన్‌కి, ఆన్సర్‌కి ఏమన్నా సంబంధం ఉందా? ఫస్ట్ నామినేషన్‌లోనూ అంతే. సెకండ్ నామినేషన్‌లోనూ అంతే. స్టార్టింగ్ కామనర్స్ చేతిలో మీరు నామినేట్ చేయండి సెలబ్స్‌లోంచి ఒకళ్ళని అంటే, వాళ్ళు డిస్కస్ చేసుకొని, ఈమేమో కుకింగ్ నేను చేసేస్తానని ఒప్పుకుంటా డ్యూటీ తీసుకుంది. ఆ తర్వాత ఏమో హాట్ వాటర్ ఇస్తానంది. పోనీ ఏదో సరదాగా అంది అనుకోవడానికి కూడా లేదు. రోజంతా అది ల్యాగ్ చేస్తానే ఉందని ఆమెను పట్టుకొచ్చి నామినేషన్‌లో వేశారు. నామినేషన్‌లో వేసేటప్పుడు ఆ మర్యాద మనిషి ప్రాపర్‌గా నువ్వు ఇలా చేశావు. సో, ఇవి మాకు నచ్చలేదు. అండ్ నీ మాటలు, నీ బిహేవియర్ నీ అని అనలేదు నేను చెప్తున్నా. మీ మాటలు, మీ బిహేవియర్ మాకెలా ఉందంటే పర్టిక్యులర్‌గా నేను హౌస్‌లో 100 రోజులు ఉండాలంటే ఒక నెగెటివ్ వైబ్స్ వస్తున్నది. సో, అందుకు నామినేట్ చేస్తున్నాను అంటారు. ఈలోపు శ్రీజ ఈ మైక్ ఇలాగ పట్టుకొని మాట్లాడుతున్నారంటే అది బిగ్ బాస్ చూసుకుంటాడు కదా! అని అంటది. అండ్ అక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారని ప్రియ అంటే, అయ్య బాబోయ్! బ్యాక్ బిచ్చింగ్ ఏదో పెద్ద బూతు పదంలాగా రియాక్ట్ అయింది. ఈమేమో నిన్న రాము ఆ మ్యారేజ్ డిస్కషన్స్ మీకు మ్యారేజ్ అయిందా? మీకు మ్యారేజ్ అయిందా? అని అడిగినప్పుడు ఆశా సేని గారిని మామూలుగా సరదాగా ఆవిడ ఫ్రీ బర్డ్ అని అంటే దాన్ని పట్టుకొని ఈవిడ రోజంతా ఫ్రీ బర్డ్ అనొచ్చు. మళ్ళీ సరదాగా అన్నాను సారీ అంటుంది. ఏం కాదు ఆమె సరదాగా ఏం అనలేదు. ఎందుకంటే ఆమె బిహేవియర్ క్లియర్‌గా తెలుస్తుంది. ఆమె పోక్ చేసింది ఆశా సేనిని. ఆశా సేనిని కూడా సేమ్ శ్రీజాని ఎలా అన్నదో అలాగే అంది. ఆ! అలా చేసి మళ్ళీ అయ్యో! నేను కావాలని అనలేదు. ఈమేమో అనకూడని మాట ఫ్రీ బర్డ్ అని ఆ ఫ్లోరా సైరిని పోక్ చేసుకుంటూ రావచ్చు. సంబంధం లేని మాట. ఇక్కడ జస్ట్ బ్యాక్ బిచ్చింగ్ అంటే, ఏంటి బ్యాక్ బిచ్చింగ్ అన్నావా? బ్యాక్ బి అన్నావా? మా ఇండస్ట్రీలో ఇలాంటి వర్డ్ యూజ్ చేయరంట. మరి ఏం ఇండస్ట్రీలో అలాంటి వర్డ్స్ యూజ్ చేయరో నాకు అర్థం కాలేదు. అక్కడికి శ్రీజ చెప్తానే ఉంది. ఓకే. అయితే బ్యాక్ బిచ్చింగ్ కాదు వెనకాల మాట్లాడుకోవడం అని. సో, అదయిపోయింది. అయిపోయిన తర్వాత లోపల కూర్చొని మళ్ళీ తిట్టుకుంటది. తిట్టుకొని వీళ్ళ ముగ్గురిని నామినేషన్‌లో వేయాలంటది. శ్రీజ మీదేమో కక్ష కట్టేసింది. అక్కడ కక్ష కట్టిందా, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్‌లో ఆ పిల్లేదో అక్కడ కూర్చునుంటే సైకో అంటది. దగ్గరకొస్తే చీప్ అంటది. మళ్ళీ ఆ చీప్ అన్న మాట ఇంతకు ముందు బాత్రూమ్‌లో అన్నది కదా! బాత్రూమ్‌లో చీప్ అంటున్నావు ఎందుకు అని చెప్పేసి శ్రీజ రియాక్ట్ అయితే, "నువ్వన్న వర్డ్ కోసం చీప్ అన్నాను" అని చెప్పేసి అంది. మరి ఇప్పుడెందుకన్నది చీప్ అని? అక్కడేమో నువ్వు ఆహ్, ఏంటది ఫుటేజ్ కోసం అన్నావు అందుకు చీప్ అన్నాను అన్నది. మరి ఇక్కడెందుకు నువ్వు ఆ పిల్ల ఏదో కూర్చొని ఆ పిల్ల పని చేసుకుంటుంటే, అది సైకో దాని సంగతి చెప్తా అది ఇది. అది సైకో దాని సంగతి చెప్తా. ఆ! ఫుటేజ్ గురించి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది ఫుటేజ్‌తో? మరి ఈమె ఏమన్నా అంత పెద్ద తోపా? నిజంగా అంత పెద్ద తోపయితే నీకెందుకమ్మా తెలుగు బిగ్ బాస్‌కొచ్చావు? తెలుగు కూడా సరిగ్గా రాదు నీకు. అదేదో హిందీ బిగ్ బాస్‌కెలా పోయావు? అసలు నువ్వు నిజంగా అంత తోపయితే నీకసలు బిగ్ బాస్‌తో పనేంటి? నువ్వు స్టేజ్ మీదకొచ్చేమో ఇమేజ్ క్లియర్ జేసుకోవడానికొచ్చానన్నావు. ఇక్కడేమో పెద్ద తోపులా మాట్లాడుతున్నావు. ఎవరికి ఫుటేజ్ కావాలో తెలుసు అంటే, ఆ పిల్ల ఏదో తక్కువ నేను తోపుని అన్నట్టు చెప్తుంది. చీపు. ఈమేమో యూజ్ చేసే వర్డ్ చీపు. వేరే వాళ్ళని అంటుంది. అబ్బా! ఇంకా లైవ్ చూసి ఎపిసోడ్ చూస్తే ఇంకా చిరాకొచ్చింది. లైవ్ చూస్తుంటే ఆమె చెప్తున్న సొల్లు ఇక్కడ మర్యాద మనీష్‌కిను ఈ కామనర్స్‌కి వాటర్ కోసం మీరు లోపలికెళ్ళొద్దని మీలో ఎవరైనా చెప్పారా అంటది. ఎవరో చెప్పడం ఏంటమ్మా? క్లియర్‌గా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు లోపలికెళ్ళొద్దని. వాటర్ కోసం అయితే మాత్రం నువ్వు పర్మిషన్ లేకుండా ఎళ్ళిపోతావు. ఏమన్నా అర్థం ఉందా? అప్పుడు సేమ్ అర్థం లేని వాదనే వాదించింది. నాకు రూల్స్ తెలీదు. వాటర్ కోసం కూడా రిస్ట్రిక్షన్స్ పెడతారని తెలియకెళ్ళిపోయాను అన్నదా? పోనీలే ఒకసారి అని అనుకుంటా. ఆమె డమ్ము కాదు. డమ్ములాగా యాక్ట్ చేస్తుందంతే. ఈమెని బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడు. అబ్బో! ఫుల్ కంటెంట్ ఇచ్చేలా ఉంది ఈవిడ. అండ్ అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోరా షైనీ గురించి మనకి లైవ్‌లో రాలేదు. ఆ క్లిప్ కాబట్టి నిజంగా ఫ్లోరా షైనీ ఏదో అనేసిందేమో అని అనుకున్నాం. కానీ అక్కడ ఫ్లోరా షైనీ ఎంత పద్ధతిగా లోపలికెళ్ళి ఇలాగా మీరు ఆహ్, బాయ్స్ వాష్‌రూమ్‌లో టేక్ ఓవర్ చేసారా అంటే తనంటాడు భరణి గారు నేనే చలన చేయమన్నాను అంటే, ఆ తర్వాత సరే అందులో ఇవి ఉంచేసారు తెచ్చుకో అని పద్ధతిగా చెప్పిందమ్మా ఆవిడ. అంత పద్ధతిగా చెప్తే, ఆ పద్ధతిగా చెప్పేటప్పుడు ఈమేమో చెప్పిన మాట ఇనలేదు. ఫస్ట్ ఆవిడ పద్ధతిగానే చెప్పింది. అప్పుడు వినకుండా సొల్లు చెప్తుంది. నేను వెళ్లి తీస్తాను. ఓకే. సారీ ఎళ్లి తీస్తాను అని అనడం మనిషి ఈగో.
తను చెప్పిన మాట వినకూడదు అని ఈగో. తనదే కాదు. ఆ తర్వాత ఎవరి మాట వినకూడదని ఈగోతోనే లాస్ట్ వరకు వినలేదు. ఆ ఈగోతోనే అలా బిహేవ్ చేసింది. వినకుండా మళ్ళీ తిరిగి ఇప్పుడు నేను స్నానం చేస్తా ఉంటా వాష్‌రూమ్‌లో. అప్పుడు బట్టలన్నీ తీసుకొని స్నానం చేస్తున్నప్పుడు సడెన్‌గా నేను సోప్ మర్చిపోయానో, షాంపూ మర్చిపోయానో అని గుర్తొస్తది. అప్పుడు నేనెళ్ళాలంటే మళ్ళీ కష్టపడి బట్టలేసుకొని ఎళ్ళాలంట. సొల్లు అనకపోతే నిజంగా ఎంత చిరాకొస్తుందంటే ఆమె మాట్లాడినప్పుడు. ఆ! ఇయన్నీ చే ఇంతకీ ఆమె మెయిన్ ప్రాబ్లమ్ ఈగో. ఆ చీప్ అన్న వర్డ్స్ కానీ, నన్ను నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళలో ముగ్గురు నామినేట్ చేస్తారు. నాకు పవర్ ఇవ్వండి అని అడగడం గాని, ఇవన్నీ కూడా జస్ట్ ఆమె ఈగోతో చేస్తుందనమాట. సో, ఈ ఈగో క్యాండిడేట్‌తో మనకు మాత్రం బాగా కంటెంట్ వస్తది. కాబట్టి ఆమె ఎలిమినేట్ అవుతది. సో, ఈమంటది ఇక్కడ కూడా సేమ్ ఈగో బిహేవియర్ అంత పద్ధతిగా ఫ్లోరా మాట్లాడుతుంటే ఇలా ఏదో సొల్లు చెప్పుకుంటుంది. ఆ సొల్లు చెప్పుకుంటున్నప్పుడు ఫ్లోరా అది కాదు. నేను ఇలాగ సబ్బు తీసి నేను ఇక్కడ పెట్టుకున్నారు అంటే, ఆ సబ్బు ఈజ్ పర్సనల్ అంట. సబ్బు ఈజ్ పర్సనలా? అంటే షాంపూ పర్సనల్ కాదు. ఏం మాట్లాడుతున్నావే? సంబంధమే లేదు. క్వెషన్‌కి, ఆన్సర్‌కి సంబంధం లేదు. అలా తిరిగి క్వెషన్ చేస్తుంటే సడెన్‌గా ఆపేసి యూ డోంట్ హావ్ మేనర్స్ అని చెప్పేసి, యూ షుడ్ హావ్ మేనర్స్ అని చెప్పేసి ఆమె మీద అరుస్తుంది. ఎవరు ఫస్ట్ అరవడం స్టార్ట్ చేశారు? ఈమె అరవడం స్టార్ట్ చేసింది. అక్కడికి కూడా ఫ్లోరా తగ్గింది. ఓకే. ఓకే. అని చెప్పేసి. ఆహా! వినదు. ఇంకా ఈ అరుపులకు పాపం ఆమె ఎళ్లి లోపల కూర్చొని ఏడ్చింది. ఆ లోపల కూర్చొని ఏడిస్తే ఆ మానిటర్‌గా తన డ్యూటీ చేయడానికి పవన్ వచ్చాడు. ఆహా! బాగా వాతలు పెట్టాడు పవన్ అని అనిపించింది నాకు. నాకు ఫుల్లు వాతలు పెట్టాడు. పెడుతూనే ఉన్నాడు. వినదు. క్లియర్‌గా జెప్పాడు. "నువ్వు పెట్టడానికి వీల్లేదు. ఇది నా అథారిటీలో ఉంది. అయితే ఏం చేస్తావు" అన్నట్టు మాట్లాడుతది. "నువ్వు తీయాల్సిందే" అని జెప్పాడు. మిగిలిన అమ్మాయిలందరితో జెప్పించంటే ఒక్కళ్ళు కూడా ఒప్పుకోలేదు. తీయాల్సిందే అన్నారు. ఇంక ఫైనల్‌గా ఆమె ఏం జేయాలి? తీయాలి. ఆమె దగ్గర వేరే ఆప్షన్ లేదు. మీరు మంచిగా చెప్తున్నారు కదా! ప్రేమగా చెప్తున్నారు కదా! ఇప్పుడు ప్రాణమైనా ఇచ్చేస్తా అని వెంటనే. ఎందుకంటే ఆమె దగ్గర ఆప్షన్ లేదు. ఆమె తీయాల్సిందే. అది తీసే వరకు ఆ పవన్ వదలనే వదలడు. అక్కడే ఉంటాడు. సో, ఈమె దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి మంచిగా చెప్పాడంట. అందుకు వింటుందంట. ముందంట మంచిగా చెప్పలేదంట. పవన్ ముందు చాలా పద్ధతిగా చెప్పాడు. పిలిచి ఎపిసోడ్‌లో చూపించాడో లేదో నాకు గుర్తు రావట్లేదు గానీ నేను లైవ్‌లో చూసా. తిన్ని పిలిచి ఆశా షైని ఏమంటదంటే, "నేను తన మొహం కూడా చూడను." ఎందుకంటే అంతకు ముందే కదా తిట్టింది. తిట్టిందని నేను తన మొహం కూడా చూడను. నేను తన దగ్గరికి రాను అంటే, పవన్ కళ్యాణ్ లేదు నా కోసం రండి అని తీసుకెళ్ళి నిలబెట్టి ఇలాగా మీరు లోపల అలా పెట్టొద్దు. ఆహ్, ఆహ్, అలా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటది అని క్లియర్‌గా మాట్లాడాడు. వినలేదు. వినకపోతేనే వీళ్ళు బాత్రూమ్‌లోకెళ్లారు. అక్కడ కూడా చాలా సేపు నచ్చజెప్పడానికి ట్రై చేసాడు. ఇన్ని నచ్చజెప్పడానికి ట్రై చేస్తే వినకపోతేనే వాయిస్ రైజ్ చేసాడు. రూడ్‌గా చెప్పాడంట. అక్కడ ఫ్లోరా రూడ్‌గా చెప్పాడంటది. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ రూడ్‌గా చెప్పాడంటది. కానీ ఆ తర్వాత మంచిగా చెప్పాడంట. అందుకు విన్నదంట. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని బ్యాక్ బిచ్చింగ్ ప్రోగ్రామ్ చాలా చేసింది. ఆమె నిజంగానే బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. అది బ్యాక్ పిచ్చింగ్ కాదేంటి. ఆ శ్రీజాని చీపు, సైకో ఇవన్నీ ఏంటి? అది, ఇది ఫుటేజ్ ఎవరికి కావాలో నాకు తెలీదు. ఈమెకే కావాలి ఫుటేజ్ అంటే ఆమె ఏదో పనికిమాలింది. నేను తోపునని ఫీల్ అయిపోతుంది. ఆహ్, అంత తూపయింది ఫస్ట్ ఎందుకొచ్చింది అక్కడికి? అబ్బో! కదా! ఎంత ఇరిటేటింగ్ వస్తుంది కదా ఆమెని. ఓన్లీ ఎపిసోడ్ చూసి మీకే ఇలా ఉంటే నేను ఆల్రెడీ ఆమెని లైవ్‌లోంచి చూస్తున్నాను. ఆ సిట్యుయేషన్ ఆలోచించండి. అంటే నా సిట్యుయేషను, నా ఫ్రస్ట్రేషను చూడాలంటే ఇన్‌స్టాగ్రామ్‌కి రండి. అక్కడ ఇంకా బాగా కనబడుతది. సో, అది ఆ విషయంలో. నెక్స్ట్ నామినేషన్స్. నెక్స్ట్ 'హరీష్ వర్సెస్ తనూజ.' ఇక్కడ ఈరోజు యాక్చువల్‌గా 'హరీష్' గారు జస్ట్ రాము ఈ 'అపరిచితుల్లో' రాము గారిలాగే ఉన్నారబ్బా! అసలు నిన్నటికి ఈ రోజు 'హరీష్‌కి' సంబంధమే లేదు. పొంతనే లేదు. ఈవెన్ తనూజతో ఫైట్ జరిగినప్పుడు కూడా. అక్కడ తనూజ ఓవర్ రియాక్ట్ అయిందని నాకనిపించింది. మేబీ తను ఎక్కువ వర్క్ చేయడం వల్లో, విసిగిపోయి చేసిందో ఖచ్చితంగా ఓవర్‌గా రియాక్ట్ అయింది. ఇప్పుడు ఆయనొచ్చాడు, ఫుడ్ గురించి మాట్లాడాడు. బట్ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని వద్దులే అన్నట్టే మాట్లాడాడు. ఆ తర్వాత ఎళ్లి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కూడా ఇలాగ ఫుడ్ మిగిలిపోతే నాకు నచ్చదు. అందుకు ఇలా చేశాను అని చెప్పినప్పుడు కూడా ఒకవేళ ఫుడ్ మిగిలితే మేమే తింటాము అని చెప్పి హరీష్ గారు మళ్ళీ అంటారు, ఒకవేళ ఎక్కువ మిగిలిపోయినా గానీ ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రేపు తింటాము. మా ఇంట్లో మేము ఇలా తింటాము. అది హెల్త్‌కి మంచిది అని చెప్పాడు. అందులో ఏమన్నా తప్పుందా? దానికి ఆవిడ రియాక్ట్ అయిపోతది తనూజ. ఆ వండి అలసిపోయి రియాక్ట్ అయిందా? ఎందుకు రియాక్ట్ అయిందన్నది నాకు అనిపించలేదు గానీ, ఆ రియాక్ట్ అవ్వడం మాత్రం మరీ అంత రియాక్ట్ అవ్వడం అనవసరం అనిపించింది. ఆయనేమి నీ గొంతు మీద కత్తి పెట్టి నువ్వు ఇప్పుడు వండాల్సిందే మిగిలినా పర్లేదని ఆయన అంటలేదు. ఆయన ఫస్ట్ మీరు వండమని జెప్పాడు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు. ఓకే. అదేదో ప్రాబ్లమ్ ఉండుంటది అని అర్థం చేసుకున్నాడు. ఆయన ఎళ్ళిపోయాడు. అండ్ తర్వాతొచ్చినప్పుడు కూడా చాలా పద్ధతిగా చెప్తున్నాడు. మిగిలినా పర్లేదు. దట్ టు దీస్ డేస్ ఫ్రిడ్జ్‌లో 24 గంటలు ఉంచుకొని తింటే మంచిదని జెప్తున్నారు గదా!
సో ఆ కాన్సెప్ట్ ని ఆయన చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాగా ఫ్రిడ్జ్ లో 24 గంటలు పెట్టుకుని తింటే మంచిది ఆరోగ్యానికి అని చెప్తుంటే, మీ ఇంట్లో పెట్టుకుంటారేమో, మీ ఇంట్లో పెట్టుకుంటారన్న విషయం వీళ్ళందరూ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు తను ఇప్పుడే చెప్పాడు. ఇంతకు ముందు విషయం గురించి ఆయన మాట్లాడట్లేదు. నువ్వు ఇంతకు ముందు ఎందుకు అలా వండలేదు అంటే పోనీ అనొచ్చు. ఇప్పుడు చెప్తున్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇలా చెయ్యండి అని వాళ్ళ టీం అందరి ఎదురుగానే చెప్తున్నారు. ఇక్కడ నాకు తనూజ అనవసరంగా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయింది అని అనిపించింది. అండ్ ఈ తనూజ అండ్ రీతు ఇష్యూలో కూడా శ్రీజ తిరిగేసినట్టుంది. అప్పుడు కూడా తనూజ రీతు తన అడ్డుపడింది అనుకుందో ఏమనుకుందో ఇక్కడ కూడా మనకు మైకులు లేనందుకు సరిగ్గా అంత క్లియర్ గా వినపడలేదు. ఇక్కడ కూడా మేబీ తనూజ తప్పు ఉంటుంది. అందుకే రేపొద్దున శ్రీజ తనూజని నామినేట్ చేస్తుంది అండ్ రీతు కూడా రియాక్ట్ అవుతుంది. ఈ విషయం గురించి నాకు ఫుల్ గా క్లారిటీ లేదు. మేబీ ఆ వీడియోని ఇంకోసారి ఏమన్నా ఎక్కువ సౌండ్ పెట్టి చూస్తే తెలుస్తుంది. అక్కడ రీతు అయితే ఖచ్చితంగా తనూజకు అడ్డు రావాలని అనుకోలేదు. తనూజ ఏం చేసిందంటే రీతు ఇటు వస్తుంది, తను ఇటు వెళ్తుంది. తను కూడా ఏదో రీతుని హర్ట్ చేసేయాలన్న ఉద్దేశం తనుకు కూడా లేదు. ముందు నుంచి దాటి వెళ్ళిపోవాలి. దాటి వెళ్తే ముందు వెళ్ళిపోవచ్చు కదా. అంతేగాని తను ఏదో హర్ట్ చేద్దాం, తను హర్ట్ అవుతుంది అన్న ఉద్దేశం ఆ అమ్మాయికి లేదు. బట్ ఆ అమ్మాయికి మాత్రం ఒక షార్ట్ టెంపర్ లాంటిది తనూజలో కనపడుతుంది. లేదంటే ఆ అమ్మాయి చాలా బాగా ప్రాపర్ గా క్వశ్చన్ చేస్తుంది కొన్ని విషయాల్లో. నిన్న హరీష్ గారి విషయంలో, ఫుడ్ విషయంలో చాలా బాగా రియాక్ట్ అయింది. బట్ ఈ రోజు కాదు. నిన్న ఫుడ్ మానవత్వం కోసం ఇస్తుంటే, లేదు అలా చేయకండి, పనిష్మెంట్ మీకు కాకుండా హౌస్ అందరికి వస్తే ప్రాబ్లం కదా అని చెప్పేసి. బట్ ఈ రోజు హరీష్ గారితో ఏదైతే ఫైట్ చేసిందో అది అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయింది. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అనిపించింది. బట్ రీతు విషయంలో కావాలని అయితే ఏదో రీతుని హర్ట్ చేసేద్దాం ఇలాంటి ఉద్దేశం ఆ అమ్మాయికి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏది మాట్లాడుకోవాలంటే రాము వర్సెస్ ప్రియ. ఈ రాము ప్రియ వచ్చేసి ప్రియ అండ్ శ్రీజ వచ్చి మనం ఓనర్స్ కదా, మనం టెనెంట్స్ ఫుడ్ తింటే అరే ఓనర్స్ మంచోళ్ళు అనుకుంటారు అని చెప్పేసి ఏదో వాళ్ళు ప్లాన్లు వేసుకుని వచ్చి కూర్చొని తినడానికి ట్రై చేశారు. వాళ్ళు తినడానికి ట్రై చేయడం వాళ్ళ గేమ్ లో భాగం, మనం అది తప్పు అనలేము. కానీ అక్కడ రాము గారు క్వశ్చన్ చేయడం 100% కరెక్ట్. ఆ పిల్లోడు రాము క్వశ్చన్ చేయడం కరెక్ట్. ఆ పిల్లోడు మేము రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది కదా ఇలా తీసుకుంటే అని అతను క్వశ్చన్ చేశాడు. అబ్బా దానికి ప్రియా చాలా ఓవర్ రియాక్ట్ అయింది. ఆ చేతిలో స్పూన్ లాగేసుకున్నారు, అది లాగేసుకున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి సృష్టి అనుకుంటా కలిపేసి ఆ ప్లేటు శ్రీజాకి ఇవ్వడం తప్పు. ఇచ్చింది కనీసం తిన్నిచ్చిందా, వెనక్కి లాగేసుకుంది. అక్కడ తప్పు ఎవరిది? సృష్టిది. అందులో ఈ రాము తప్పేముంది? రాము రూల్ బ్రేక్ చేసినట్టు అవుద్ది కదా అని అన్నాడమ్మా. ఆ పిల్లోడు తప్పే లేదు. అంటే రూల్ బ్రేక్ చేసినట్టు అంటారు, మరి మేము ఇవ్వట్లేదా ఫుడ్ అంటే? మిమ్మల్ని ఇమ్మని వాళ్ళు అడిగారా? మిమ్మల్ని రూల్ బ్రేక్ చేయమని వాళ్ళు అడిగారా? మీరే పెద్ద మానవతా మూర్తుల్లాగా నిమిషానికి ఒకళ్ళు బిస్కెట్ తినండి, అరటిపళ్ళు తినండి అని మీరు పట్టుకెళ్ళి ఆలకిస్తున్నారు. వాళ్ళు వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే మీరు ఏదో పెద్ద సింపతి క్రియేట్ చేసేసుకోవాలి, వానర్స్ అందరూ చాలా హ్యుమానిటీ మానవత్వం ఉన్న వాళ్ళు అనిపించుకోవాలని చేసింది మీరు. రూల్స్ బ్రేక్ చేసుకున్నది మీరు. మీ రూల్స్ మీరే బ్రేక్ చేసుకుంటూ పాప మా పిల్లోడికి ఏం సంబంధం? అది ఇక్కడ కూడా ప్రియ అనవసరంగా చాలా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యి రూల్స్ బ్రేక్ అన్నారు, మా ఫుడ్ తింటలేదు, మీ ఫుడ్ అసలు వాళ్ళు అడగలేదు, మీరే ఇచ్చుకుంటున్నారు, మీరు ఇచ్చుకుంటున్నారు. అండ్ ఇంప్రెస్ చేస్తే మేము ఇస్తాం అంటున్నారు, మీరు ఇంప్రెస్ చేస్తే ఇస్తాం అంటున్నారు కాబట్టి ఓకే మేము ఇంప్రెస్ చేసుకుంటాం, ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. అవునా కదా? సో ఇక్కడ నాకు అది అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటదంటే పగ పెట్టేసుకుంటదంట. నేను పగ పెట్టేసుకుంటాను అంటుంది. ఎవరి మీద? వాళ్ళ మీద ఫస్ట్ నామినేట్ చేశారు కదా కామనర్స్, వాళ్ళ మీద పగ పెట్టేసుకుంటదంట. ఆ పగ పెట్టేసుకుని వంకర మాటలు, ఆ సైకోది, చీప్ది. నేను ఇదంతా సహించగలిగాను కానీ ఆ సొల్లు మాటలు అక్కడ వరకు నాకు కొంచెం ఇరిటేటింగ్ క్యాండిడేట్ అనిపించింది. కానీ ఈ చీప్ వర్డ్ వినేటప్పటికి ఇంకా సంజన మీద ఉన్న ఇంప్రెషన్ జీరో అనమాట, నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. ఆ చీప్ది, సైకోది, ఆ మాటలు. సో ఇది ఒక్క నిమిషం ఇంకేమైనా వదిలేసానేమో చూస్తా. మళ్ళీ ఏంటంట పర్సనల్ అటాక్ అంట, నెగిటివ్ ఎనర్జీ అంటే పర్సనల్ అటాక్ అంట, ఇంకోటి ఏంటి బ్యాక్ బిచ్చింగ్ అంటే పర్సనల్ అటాక్ అంట, మళ్ళీ ఏడుపు. మరి మాత్రం ఆ ఫ్లోరా షైనీని ఫ్రీ బర్డ్ అనొచ్చు. ఫ్లోరా షైనీ మాత్రం కరెక్ట్ టైంలో వచ్చి కరెక్ట్ గా క్వశ్చన్ చేసింది అనిపించింది. ఈమె ఎప్పుడైతే బ్యాక్ బిచ్చింగ్ దాని గురించి బ్యాక్ బిచ్చింగ్ తప్పు అంటుందో, మరి మీరు ఎందుకు నన్ను పదే పదే ఫ్రీ బర్డ్ అంటున్నారు? అది కూడా తప్పే కదా. కరెక్ట్ టైంలో క్వశ్చన్ చేసింది ఫ్లోరా అనిపించింది. సో ఎప్పుడైతే ఫ్లోరా క్వశ్చన్ చేసిందో ఇంక ఈమె మీద ఎవరైనా ఏమన్నా మాట్లాడితే పగబట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కామనర్స్ లో 3 మీద పగబట్టింది.
ఇప్పుడు ఫ్లోరా ఎప్పుడైతే రివర్స్ లో క్వశ్చన్ చేసిందో ఈమె మీద పగబెట్టి ఈమెను కూడా ఇంకా చాలా అన్నది. ఆ తర్వాత ఇమాన్యుయల్ దగ్గర కూర్చుని ఆమెను కూడా చాలా అన్నది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంటది ఆశసేని ఆవిడ ఆశసేని అనొద్దన్నారు, బట్ మనకు అలవాటు అయిపోయి వస్తుంది. సో ఆ ఫ్లోరా అంట చాలా పొగరుగా చాలా డిమాండ్ గా అడిగిందంట. అందుకే తను ఏంటది ఆ షాంపూ తీయమంటే తీయలేదంట. లైవ్ లో ఆమె ఏం చెప్పిందో తెలుసా, నన్ను బాత్రూమ్ లోకి పిలిచి నాకు అవి చూపించి చాలా పొగరుగా చెప్పింది అని చెప్పింది. అలా చెప్పిందా? పోనీ వీళ్ళందరూ ఎదురుగా మాట్లాడింది, పొగరుగా మాట్లాడిందా? మాట్లాడలేదు. ఆమె వచ్చే ఇక్కడ లోపల మాట్లాడింది, అంతమంది ఉన్నారు, అంతమంది ఎదురుగా మాట్లాడింది. అంతమందిలో భరణి గారు ఏమైనా మీరు విన్నారా అంటే ఆయన బాలాదిత్యలాగా బిహేవ్ చేస్తున్నాడు. మనిషి స్ట్రాంగ్ గానే అనిపిస్తున్నాడు కానీ ఈవెన్ ఆ భరణి గారు ఇమాన్యుయల్ ఇప్పుడు టాస్క్ పెట్టారు కదా, లైవ్ లో నడుస్తుంది, సెకండ్స్ లో వెళ్ళిపోయాడు ఆయన ఆ సుత్తు పట్టుకోవడానికి. ఇమాన్యుయల్ ఇద్దరు స్టార్ట్ అవ్వగానే సో ఆయన ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక్కొక్కసారి కరెక్ట్ టైంలో స్టాండ్ తీసుకుంటున్నారు, అన్ని బానే ఉన్నాయి. కొన్నిసార్లు ఈ బాలాదిత్యలాగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. లేదు నువ్వు చేసింది తప్పు అని ఆ టైంలో అన్నాడు. ఎవరిని? ఈ సంజనాని. నువ్వు చేసింది తప్పే, అలా ఉంచొద్దు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడాడు. అది నేను మళ్ళీ నామినేషన్స్ టైంలో అడుగుతున్నా, తల ఇలాగా ఊపడం ఎందుకు? చెప్పొచ్చు కదా క్లియర్ గా, సంజన మీరు చేసింది తప్పే అని చెప్తే అయిపోద్ది. అది లేదు. ఇది నాగార్జున గారు వీకెండ్ ఖచ్చితంగా భరణికి ఈ విషయంలో క్లాస్ పీకాలి. నువ్వు కొంచెం ఓపెన్ గా ఉండు, ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అయిపోకు, అండ్ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతుంటే ఆపకు. ఇది కొంచెం నాగార్జున గారు భరణికి చెప్తే బాగుంటది. లేదంటే ఇది బీబీ6 కంటే దారుణం అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫ్యాన్ బేస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. సో ఇది అనిపించింది అనమాట. ఒక నిమిషం ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తా. పేపర్ మీద రాసుకున్నా కానీ రాసుకోకుండానే పాయింట్స్ అన్ని కవర్ చేసేసాను. బట్ ఏమన్నా మిస్ అయ్యానేమో ఒక్కసారి చూస్తా, అంతే, ఇంకేమీ లేదు. సో ఈ శ్రీజ వర్సెస్ తనుజ ఫైట్ అవుతుంది కదా, అండ్ రీతు వర్సెస్ తనుజ లైవ్ లో జరుగుతుంది కాబట్టి దాని గురించి నేను పొద్దున్నే వీడియో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, అండ్ సంజన లేకపోతే ఈ రోజు ఎపిసోడ్ కూడా బోరింగ్ గానే అనిపించేది, అందుకే సంజన ఎలిమినేట్ అవ్వదనమాట. టాటా బై బై.